గారు ఐవీఎఫ్ టెక్నికల్ వల్ల లాభాలేంటి? మంచి ప్రశ్న. ఎందుకంటే ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం అంటే ఇంతవరకు మనం స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం, ప్రెగ్నెన్సీ వస్తుందని ఆశపడటం. అలా కాకుండా ఐవీఎఫ్లో మనమే స్పర్మ్ ఎగ్ సేకరించి ఒక టెస్ట్ ట్యూబ్ వేసేస్తాం. ఇక్కడ చూడండి, ఇది గర్భసంచి, ఇది ఎగ్ రండి. ఎగ్ రిలీజ్ అయింది, గర్భసంచి యొక్క ట్యూబ్లో ఇలా వెళ్తూ ఉంది. అయితే దాన్ని రిలీజ్ కాకముందే మనం నీడిల్ ద్వారా తీసేసుకుంటాం. అది చూద్దాం. ఇది ఎగ్ అండి. అండాశయం నుంచి ఎగ్స్ వస్తుంటే ట్రాన్స్వెజనల్గా ఇక్కడి నుంచి నీడిల్ పాస్ చేసి దీన్ని ఎగ్ తీసుకొని దీంట్లో పెట్టుకుంటాం. చిన్న పెట్రీ డిష్ అంటారు, లేక టెస్ట్ ట్యూబ్ అంటారు. దీనిలో ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి? మల్టిపుల్ ఎగ్స్ ఇవ్వడం వల్ల ఉదాహరణకు ఇక్కడ 3-4 వచ్చినాయి, ఇక్కడ కూడా 3-4 వచ్చినాయి అనుకోండి. ఈ సైడ్ మొత్తం అన్ని తీసేసుకుంటాం, తీసుకొని ఇందులో వేస్తాం. ఆ సైడ్ కూడా తీసి టోటల్ నెంబర్ కౌంట్ చేసుకుంటాం అండి. ఇన్ని ఎగ్స్ రిలీజ్ అయినాయి కాబట్టి ఈ ఎగ్స్లోకి భర్త యొక్క స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది స్పర్మ్స్ కూడా అన్ని అక్కర్లేదండి. పురుషుల్లో 6 నుంచి 10 కోట్లు ఉంటాయి. అందులో పనికి వచ్చేటివి చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీ కలిగినవి 1,00,000 సార్లు. ఆ 1,00,000 స్పర్మ్స్ని ఈ 8 లేక 10 ఎగ్స్తో కలిపేస్తాం. కలిపేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం? అసలు ఐవీఎఫ్ లేక టెస్ట్ ట్యూబ్ బేబీ అనే టెక్నిక్ ఎవరు కనుక్కున్నారు? డాక్టర్ ఎడ్వర్డ్స్. ఈయన ఎంబ్రియాలజిస్ట్ అండి. ఎంబ్రియాలజిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈయన చేసినటువంటి ప్రయోగాలు 160 సార్లు ఫెయిల్ అయినాయండి. ఆయన వయసు చూడండి, ఆల్మోస్ట్ 80 ఇయర్స్ దాటింటాడు. ఆయన ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రకరకాల పద్ధతులు ఇన్ఫర్టిలిటీ లోపల ఏదో సక్సెస్ రేట్ పెంచాలనే ఉద్దేశంలో. అయితే ఈ టెస్ట్ బేబీని కనుక్కున్నది అతనండి. అంటే టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణ చేయటం. తల్లి గర్భంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. కేవలం స్త్రీ చెప్పేవారు కూడా నాకు నెలసరి రాలేదు, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే అప్పుడు సంతోషపడతాం. కానీ ఆ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, జరగకపోతే మనం ఏం చేయాలి, అది మనం బయట చేయొచ్చా? ఎందుకంటే ఆ తల్లి గర్భంలో ప్రాబ్లం ఉంది కాబట్టి, అక్కడ ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి బయటనే మనం ఫలదీకరణ చెందించి తయారైన పిండాన్ని ఆమె గర్భాశయంలో ప్రవేశపెట్టడం. అది ఈయన కాన్సెప్ట్. ఈయన 1978లో సక్సెస్ అయ్యాడండి. లూయిస్ బ్రౌన్ అనే ఒక అమ్మాయి పుట్టింది. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ టెక్నిక్ ద్వారా ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ఇప్పుడు హెల్తీగా ఉంది. ఆమెకు 2 బిడ్డలు కలిగారు. ఆమెకి ఏం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేవు, ఏ సమస్యలు లేవు. ఆమె నర్సుగా పనిచేసుకుంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంది. షీఈ్ హ్యాపీ. ఇక్కడ చూద్దాం, ఆయన చేసిన టెక్నిక్లో ఎగ్స్ తీసుకోవడం అనేది ఒక చిన్న నీడిల్ ద్వారా తీసుకోవచ్చండి. అనెస్థీషియా అంటే షార్ట్ జనరల్ అనెస్థీషియా, నిద్ర వచ్చేటట్టుగా లేక సెడేషన్లో నీడిల్ వేసి ఒక్కొక్క ఎగ్ని సెలెక్ట్ చేస్తాం. తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్లో వేసేస్తాం. వేసినాక స్పర్మ్స్ కూడా అందులో వేసాం. వేసిన తర్వాత దీన్ని ఎక్కడ పెట్టాలి? ఆయన పెట్టినటువంటి ఇంక్యుబేటర్ చాలా ప్రిమిటివ్. అంటే ఆ టైంలో టెక్నాలజీ సరిగ్గా లేదు. 1978లో ఆయన ఒక గడ్డువామ్ లాంటిది తయారు చేసి ఒక బాక్స్ పెట్టి దానిలో బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మెట్ల కింద ఒక ఇంక్యుబేటర్ లాంటిది తయారు చేశాడు. దానిలో ఫలదీకరణ జరిగింది. అదొక అద్భుతం. కానీ ఇప్పుడు మనకు అంతకంటే సాఫిస్టికేటెడ్గా, మోర్ రిఫైన్డ్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ ఇంక్యుబేటర్స్ వచ్చినాయి. 3 రోజులు దీన్ని పెడతారండి లోపల ఇంక్యుబేటర్లో. అంటే కమ్మనైన అమ్మ గర్భంలో 3 రోజులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం, ఇది ఇంక్యుబేటర్. ఒక చిన్న బాక్స్ లాగా మీకు కనబడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హార్ట్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఐవీఎఫ్లో ఇది హార్ట్, అంటే తల్లి గర్భం లాంటిది. ఇది స్పర్మ్స్ ఎగ్స్ ఇందులో పెట్టాం. అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, pH ఎంత ఉంది, లోపల ఏమో మార్పులు జరుగుతున్నాయి, అన్నీ ఇక్కడ ఇంక్యుబేటర్లో వస్తాయి. బయట ఉన్న మానిటర్ వచ్చేస్తాయి. దీనికి కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వద్దు. ఆక్సిజన్ అనేది చాలా ప్రమాదకరం. ఆక్సిజన్గా టచ్ అవుతే పిండాలు చనిపోతాయి. కాబట్టి ఇంత కష్టపడి మనం సేకరించిన ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ ఫలదీకరణ చెందాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి. దాని కాన్సంట్రేషన్ ఇక్కడ కనబడుతుంటుంది. చాలా ముందే ఆ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, మనం వారం రోజుల రిజర్వ్ ఇస్తాం. దానికి మనకు కావాల్సిన 3 రోజులు మనం పెట్టినప్పటికీ ఎక్కువ రోజులు ఉంచుదాం. ఏమైనా ప్రాబ్లం వస్తున్నాయి, ఇంటరప్షన్ అవుతుందంటే అలామ్స్ వస్తాయి, అందరు అలర్ట్ అవ్వచ్చు, చెక్ చేసుకోవచ్చు. మాటికి తీయం కూడా. తీస్తే బాడీ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ ఎయిర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో 3rd డే తీసి చూసినప్పుడు అందులో జైగోట్ తయారైందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ఆ జైగోట్ ఎలా చూస్తాం? ఆ టెస్ట్ ట్యూబ్ కానీ ఆ చిన్న పెట్రీ డిష్ గ్లాస్ ప్లేట్ లాగా మీకు చూపించాను. ఆ ప్లేట్ని మైక్రోస్కోప్ కింద పెడతాం. పెట్టి దాన్ని చెక్ చేస్తే చాలు ఆల్మోస్ట్ 4000 మ్యాగ్నిఫికేషన్ చూస్తామండి. చూసినప్పుడు అది ఎగ్ మాత్రమే ఉందా, అందులో స్పర్మ్ కూడా లోపలికి వెళ్ళిందా, ఒక జైగోట్ తయారైందా లేదా, ఇవన్నీ ప్రతి దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఉదాహరణకి 8 ఎగ్స్ పెట్టాం, 8 చూడాలండి. ఎందుకంటే ఏదైనా ఒకటి ఫెయిల్ కావచ్చు, లేక 2 ఫెయిల్ కావచ్చు, మిగతా 6 అయినా ఫలితం చెందినే లేదా, 6 ఎలా డివైడ్ అవుతున్నాయి, వాటిలో ఏది బెస్ట్ క్వాలిటీ అనేది మనం చెక్ చేసుకుంటాం. దానికి లేబులింగ్ చేసుకుంటాం అండి. ఇది ప్రతి ఎంబ్రియాలజిస్ట్ కానీ ప్రతి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ మేము కానీ ఆశపడేటువంటి ఒక సీనరీ. నెక్స్ట్ డే చూస్తే ఇది జైగోట్ అండి. మనం ఓన్లీ ఎగ్ న్యూక్లియస్ పెట్టాం. ఎగ్కి ఒక న్యూక్లియస్ ఉంటుంది. రెండవ న్యూక్లియస్ అనేది స్పర్మ్. అంటే స్పర్మ్ లోపలికి వెళ్ళి 2 పక్కన ఉన్నాయి. ఆ తర్వాత వాటి క్రోమోజోమ్స్ మిలితం అవుతాయి. అవి డివిజన్ స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు చూస్తే
మనం తల్లిలాగా కొంత ఉంటాం, తండ్రిలాగా కొంత ఉంటాం, కొంత ముక్కు పైన అంత తల్లి అంటారు, తండ్రి అంటే ఎలా అంటే ఈ క్రోమోజోముల యొక్క మిక్చర్ అంత అద్భుతంగా ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఉంటుందండి. కాబట్టి ఏ బిడ్డ అయినా సరే ఎంతో కొంత తల్లిదండ్రులు పోలి ఉండాలి, ఉంటుంది కూడా. అయితే ఈ జైగోట్ ఏం చేస్తుంది, అలా సైలెంట్గా ఉండదండి. మనం థర్డ్ డే కానీ ఇది చూస్తే డివైడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ డే జైగోట్ అనుకోవచ్చు, సెకండ్ థర్డ్ డే దాన్ని ఎంబ్రియో అంటాం. ఎందుకంటే ఎప్పుడైతే డివిజన్ స్టార్ట్ అయిందో ప్రాణం సంతరించుకున్నది, ఒక బిడ్డ తయారవుతుంది, దానిలో ఉన్న సెల్స్ అన్ని ఈ డివిజన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందుకే ప్రెగ్నెన్సీలో స్త్రీలు చాలా అలసిపోతుంటారు. ఫస్ట్ 3 monthsలో వాళ్ళు బరువు పెరగరు, కానీ బాగా నీరసించిపోతారు, బాగా వాంతులు చేసుకుంటుంటారు. ఎందుకంటే ఈ డివిజన్స్ అన్నీ కూడా చాలా ఎగ్జాస్టివ్గా ఉంటాయి. తల్లి కొత్త కెమికల్స్ వస్తాయి, హెచ్సిజెడ్, అవి వాళ్ళు తట్టుకోలేరు, బాడీకి కొత్త కాబట్టి వాంతులు అవుతుంటాయి, తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా బిడ్డ లోపల బాగా డివైడ్ అవుతుందండి. ఎందుకంటే ఈ డివిజన్ బాగుంటేనే ఒక పంటెంట్ బిడ్డగా పరిణమిస్తుంది. ఐవీఎఫ్ టెక్నిక్లో ఎంబ్రియో తయారైందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ ఎంబ్రియోని తీసుకెళ్ళి తల్లి గర్భసంచిలో పెట్టాలి. టెస్ట్ ట్యూబ్ టెక్నిక్ అంటే మొత్తం 9 నెలలు పిండము టెస్ట్ ట్యూబ్లు పెరగదండి, పెరిగే సత్తా ఏ టెస్ట్ ట్యూబ్కి లేదు, కన్న తల్లికి మాత్రమే ఉంది. కేవలం 2 లేక 3 రోజులు, మ్యాక్సిమం 4 రోజుల వరకు మనం బయట మెయింటైన్ చేయగలం. ఆ తర్వాత మళ్ళీ తల్లికి అప్పచెప్పేసేయాలి, అమ్మ ఈ లోపలిగా ఇంప్లాంట్ అవుతే మీరే కనాలి, మీరే మొయ్యాలి అనేది ఐవీఎఫ్ యొక్క పరమార్థం. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఎగ్స్ తీసుకోవటం నీడిల్ ద్వారా, అవి టెస్ట్ ట్యూబ్లో వేయటం, ఈ స్పోమ్స్ తీసుకొని దీంట్లో వేయటం, ఇక్కడున్న ఈ పెట్రీ డిష్ అంటాం లేక టెస్ట్ ట్యూబ్ అంటాం, టెస్ట్ ట్యూబ్ తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెట్టడం, 3వ రోజున మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎంబ్రియోస్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ గర్భసంచిలో ప్రవేశపెట్టడం. సో ఐవీఎఫ్ ద్వారా మనం ఏమి అచీవ్ చేస్తున్నాం, ఐఓని మించి అంటే మొదట నేను చూపించిన స్పోమ్స్ మాత్రమే ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అలా కాదండి, ఎగ్స్ తీసుకున్నాం, స్పోమ్స్ తీసుకున్నాం, రెండింటినీ ఒక టెస్ట్ ట్యూబ్లు వేసాం, ఆ టెస్ట్ ట్యూబ్ని ఇంక్యుబేటర్లో పెట్టాం, ఇంక్యుబేటర్లో డివిజన్ అయినటువంటి వాటిని ఎంబ్రియోస్ మాత్రం తల్లి గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. అంటే అన్ని స్టెప్స్ని మనమే చూస్తున్నాం అండి. ప్రతి స్టెప్ దగ్గర మనం క్వాలిటీ ఆఫ్ ఎగ్ చూస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ స్పోమ్ చూస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో చూస్తున్నాం, గర్భసంచి యొక్క లైనింగ్ చూస్తున్నాం. ఎందుకంటే మంచి పిండం తయారైనా సరే అది అతుక్కోలేదు అనుకోండి, జారి పడిపోతుంది, కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి ఈ స్టెప్స్ అన్నింటినీ మానిటర్ చేయడం ద్వారా సక్సెస్ రేట్ పెంచవచ్చు అని చెప్పి ఐవీఎఫ్ 1978లో సక్సెస్ అవుతాయి. 2012లో అంటే ఆల్మోస్ట్ 30 years తర్వాత ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. వచ్చిన సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే, నేను చేసిన ఈ ప్రయోగం చాలా కష్టంగానే సక్సెస్ అయింది, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది, 18% ఉండేది, కానీ అది పెరగాలి, ఒక 50 నుంచి 60% వరకు వస్తే సమాజం దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. తప్పితే కేవలం టెస్ట్ ట్యూబ్ అంటే అద్భుతం అనుకుని సక్సెస్ లేకపోతే యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నిక్స్లోకి ఇది గొప్పగా కనబడుతుంది. అయితే ఇంకో విషయం చూపిస్తున్నాను నేను, ఇది ఇక్సీ అండి, ఇక్సీ టెక్నిక్. అదేంటి, ఇంతవరకు నేనేం చెప్పాను, ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక ఎగ్స్ కొనేసాం, స్పోమ్స్ కొనేసాం, వాటంతగా అవి లోపలికి వెళ్ళిపోయి ఒక జైగోట్ తయారని ఆశపడుతున్నాం. అలా జరగకపోవచ్చు అండి. కొన్నిసార్లు స్పోమ్స్ పంక్చర్ చేయలేవు, ఎగ్గులోకి గుచ్చుకొని వెళ్ళాలంటే దానిలో చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ ఉంది. అలా చేయలేని పక్షంలో మనమే ఇంజెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎగ్, ఇది స్పర్మ్ని ఇంజెక్ట్ చేసేటువంటి గ్లాస్ నీడిల్, ఇందులో వైట్గా స్పాట్ ఉంది, ఇది స్పర్మ్. సో దీన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసే టెక్నాలజీ ఉంది, దీన్ని ఇక్సీ టెక్నిక్ అంటారు, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సైటోప్లాజం అంటే ఎగ్గులో ఉంది, స్పర్మ్ ఇంజెక్షన్ అంటే బయట నుంచి మనం లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఈ టెక్నిక్ ద్వారా మరింత డైరెక్ట్గా ఒక జైగోట్ని తయారు చేసే అవకాశాలు వచ్చినాయి.